ఈ కన్యా రాశి జాతకులకు ఈ వారము కొంచెం నయంగానే ఉంటుందని చెప్పవచ్చును. గత 2 వారాలతో పోలిస్తే కనుక తప్పకుండా బెటర్‌మెంట్ అనేది ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. గత 2 వారాలుగా కొంచెం ఇబ్బంది పడుతున్నారు కన్యా రాశి జాతకులు. ముఖ్యంగా పోయిన వారం కాకుండా ఆ పోయిన వారము కొంచెం ఇబ్బందులు పడ్డారు కన్యా రాశి జాతకులు. అలాగే పోయిన వారం కొంచెం నయంగా ఉండింది. ఈ వారం ఇంకా బెటర్‌గా ఉంటుందని చెప్పవచ్చును కన్యా రాశి జాతకులకు. సరైన సమయంలో ఆహారము, సరైన సమయంలో నిద్ర వీటిని పాటించండి. అలాగే ఏవైనా మాత్రలు వేసుకోవాల్సి ఉంటే, వైద్య సలహాలు పాటిస్తూ ఉంటే గనక వాటిని సరైన సమయంలో పాటించండి. నెగ్లెక్ట్ చేయకండి. ఇక ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నారో వారికి ఈ వారము అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. కొంచెం రిలాక్స్డ్‌గా కూడా ఉంటారు. చిన్న చిన్న మెంటల్ స్ట్రెస్ కామన్. ఈ కన్యా రాశి జాతకులకు మెంటల్ స్ట్రెస్ అనేది సహజంగానే ఉంటుంది. ఈరోజు ఒక పాయింట్ ఉంటే రేపు ఇంకో పాయింట్ వల్ల టెన్షన్ ఉంటుంది. రేపు ఎల్లుండి ఇంకో పాయింట్ వల్ల టెన్షన్ ఉంటుంది. ఏదో ఒక విషయం వల్ల ఈ కన్యా రాశి జాతకులకు ఎప్పుడూ ఏదో ఒక రకమైన మానసిక ఆందోళన అనేది కొద్దో గొప్ప ఉంటూనే ఉంటుంది ఈ కన్యా రాశి జాతకులు. ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా వరకు అలవాటైపోయి ఉంటుంది ఈ కన్యా రాశి జాతకులకు. అలవాటు కాకున్నా కూడా అలవాటు చేసుకోవాలి తప్పదు. ఈ కన్యా రాశి జాతకులకు ఇది ముఖ్య సూచన. ఇక విద్యార్థులైతే కనుక తప్పకుండా చక్కగా చదువుతారని చెప్పవచ్చును. కాకపోతే ఈ శని వీక్షణం అనేది కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ఏదైనా కూడా ఒక విషయంపై ఫోకస్డ్‌గా ఉండటం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ పర్సివరెన్స్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఈ కన్యా రాశి జాతకులకు. ఇక మిగిలిన అన్ని విషయాల్లో ఆర్థిక పరంగా అన్ని విషయాల్లో చక్కగానే ఉన్నాయి. పెద్దగా చింతించాల్సిందేమీ లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి చాలు. ఈ కన్యా రాశి జాతకులు ఈ వారము విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు దత్తాత్రేయుని ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు.